ఓ కీచక ఉపాధ్యాయుడు విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న సంఘటన అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలంలో చోటు చేసుకుంది. లక్కిరెడ్డిపల్లి మండలం చౌటపల్లి గ్రామం రవీంద్రనగర్ కాలనీలో 4-5వ తరగతి విద్యార్థినుల పట్ల ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. విద్యార్థినులు తల్లిదండ్రులకు చెప్పడంతో ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లు పాఠశాలకు సెలవు పెట్టి డుమ్మా కొట్టాడు. గత 40 రోజులుగా ఆడపిల్లల పట్ల అసభ్యకరంగా వ్యవహరిస్తున్న ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలంటూ పాఠశాల ఎదుట విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. హుటాహుటిన రవీంద్రనగర్ కాలనీ ప్రాథమిక పాఠశాల వద్దకు ఉపాధ్యాయ సంఘం నేతలు, ఎంఈఓలు, సిఆర్పీలు చేరుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు తిరగబడటంతో విద్యార్థుల సంఘం నేతలు అక్కడి నుంచి జారుకున్నారు. వీళ్ళ సమస్య బాలాజీ బీఆర్ ఎంఆర్ సుబ్బరాయుడు వీళ్ళందరూ కలిసి 73 సర్వేలో 50 సర్వేలో 62 అనుబంధాలు 73 69 అనుబంధాలు లేవు తీసి వాళ్ళకి అనుబంధాలు ఇచ్చినారు. వాళ్ళకి ఇచ్చిన మళ్ళీ మనం ఈ కాలనీస్ మధ్య మన హౌస్ కవర్ కాలేదు. 2012 ఇచ్చినట్టు వీళ్ళంతా బద్దలేదు సార్. ఎన్ని ఫ్యామిలీస్ ఉంటారు? ఎన్ని ఫ్యామిలీస్ ఉంటారు? ఇప్పుడు కాదు కదండి, అది ఎప్పుడు వాళ్ళందరూ ఇదైపోయినారు, చాలా నుంచి ఇదైనారు కదా. ఇష్యూస్ ఎవరైనా రండి, ఐడియా ఉండే వాళ్ళు డిస్కస్ చేద్దాం. ఏమైనా ఇష్యూస్ ఉంటే వీళ్ళు ఎవరికన్నా ఇల్లు లేవు అని అంటే ఒకసారి లిస్ట్ అవుట్ చేసి వాళ్ళందరినీ వెరిఫికేషన్ చేసి, ఏదో మీరు ఆల్రెడీ ఇచ్చిండేటువంటి కూడా అనుబంధాలన్నీ మార్చినారని అన్నారు, అది ఏంటనేది ఎంక్వైరీ పెడతాం. ఏమి ఎందుకంటే నాకు అవగాహన లేదు, నేను కూడా ఇన్ఛార్జ్గా ఉన్నా, తహసీల్దార్స్ అంతా కూడా మూవ్ అయ్యారు. సో ఇది ఒక ఎస్టాబ్లిష్మెంట్ సెటప్ అయితే మనం దీని మీద ఫోకస్ చేయొచ్చు కదా. అంతవరకు వాళ్ళు పనులు చేసుకునే వాళ్ళందరినీ ఎందుకు ఇంత ఇబ్బంది పెట్టడం? వాళ్ళ మీద రిప్రజెంటేటివ్ మీరు కదా, మీరు వచ్చి మా దగ్గర వచ్చి చెప్పి సమస్య మనకు కొంచెం రీజనబుల్ టైం ఉంటుంది కదా, అది చూసి పరిష్కారం కాకపోతే మళ్ళీ ఏదో చేయాలి. కానీ